అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశలందరికీ స్వాగతం, సుస్వాగతం. జీవితంలో వివాహ దినం ఒక గొప్ప సమయం. ఆనాటి నుంచి ఒక నూతన జీవితం మొదలవుతుంది. ఆ శుభతరుణంలో ఒక కుటుంబం ఉనికిలోకి వస్తుంది. ఆ సంబంధంతో సగం విశ్వాసం అనేది పరిపూర్ణమవుతుంది. వధూవరుల కలయికతో ఒక నూతన బంధుత్వం ఏర్పడుతుంది. ఈ బంధుత్వాన్ని మించిన మరో బంధుత్వం, రక్త సంబంధం తరువాత అంత సాన్నిహిత్యం కలిగినటువంటి బంధుత్వం మరి ఏది కూడా సమాజంలో ఉండదు. వైవాహికంగా స్త్రీ పురుషుని కలయిక వల్ల శారీరక సంబంధం, మనోవాంఛల సంతృప్తి ప్రేమకు చిహ్నాలుగా మారతాయి. ఈ కారణాల వల్ల వివాహ శుభతరుణం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అయితే పెళ్లికి ముందు మరో సంఘటన కూడా ఉంటుంది. అది కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం ఇస్లాం ధర్మంలో. వివాహ సమయంలో కలిగే ప్రేరణ, ఉత్సాహం పెళ్లికి ముందు జరిగే ఈ సంఘటనపైనే ఆధారపడి ఉంటుందని మనం చెప్పక తప్పదు. అది వైవాహిక జీవితంలో అడుగు పెట్టనున్న వధూవరుల యొక్క ఎంపిక. జీవితంలో భాగస్వామ్యం పంచుకుంటున్న ఇరువురి ఎంపిక చేయడం మొట్టమొదటి ఘట్టం. ఈ నిర్ణయంపైనే వివాహ శిఖరం అనేది నిర్మించబడుతుంది. ఈ మొదటి ఘట్టపు పునాదులు ఎంత దృఢంగా ఉంటే వివాహం అనే భవంతి చిరకాలం అంతే దృఢంగా మనగలుగుతుంది. ఈ బంధపు పునాదులు నిలకడలేనివైతే రానున్న పరిస్థితుల గాలివానలో వివాహ భవనం కూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా ఏదైనా దురావస్థ, గడ్డు పరిస్థితులు ఏర్పడితే ఈ వివాహ సంబంధం నామరూపాలు లేకుండా పోతుంది. అందుచేత వివాహం జరిగే ముందు వధూవరుల యొక్క ఎంపిక, వివాహ నిశ్చయ దినం చాలా ముఖ్యమైనటువంటిది. పెళ్లి చేసుకోబోయే వధూవరులు బాగా ఆలోచించి తెలివితేటలతో సముచితమైనటువంటి, సమంజసమైనటువంటి ఒక నిర్ణయాన్ని పరిపక్వతతో తీసుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వాములుగా ఉండాల్సిన వారు ఎంపిక ఏదైతే ఉందో యావత్ జీవితం కోసం ఉంటుంది. అందుచేతనే వీరిద్దరికీ జీవిత భాగస్వాములు అనే, జీవిత తోడు నీడ అనే మాటలు పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి జీవితపు భాగస్వాముల ఎంపిక ఏదైతే ఉందో వారి యొక్క అభిష్టం, వారి యొక్క ఆలోచనలు, అభిప్రాయాలపై ఆధారపడి దృఢమైనటువంటి నిర్ణయంగా తీసుకోబడాలి. అప్పుడే జీవితపు నౌక వివాహం అనేటువంటి బంధంలో ఒక సముచితమైనటువంటి రీతిలో, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ముందుకు కొనసాగలిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే గనక ఈ జీవితపు నౌక ఆశాంతం ఒక శాంతి సామరస్యాలతో ముందుకు కొనసాగేటువంటి పరిస్థితులు ఎంత మాత్రము ఉండవు. కాబట్టి పెద్దలైన, వివాహం చేసుకోబోయేటువంటి వధూవరులైనప్పటికీ కూడా కూర్చుని తగిన విధంగా చర్చించుకుని అన్నిటినీ కూడా బేరీజు వేసుకుని ఒక తగిన నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే వివాహ బంధం ఆరోగ్యకరంగా ఏర్పడుతుంది. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి.